నీకు సరెండర్ అయిపోతున్నా. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలా. ఊన్నే ఒక కాటన్ బట్ట లుంగి కట్టుకుని కాటన్ బట్ట మీదేసుకుని ఈ ప్రాంతంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదన్నాడు ఆయన. మహాయోగులు వాళ్ళంతా. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఆ భోక్త ఎవరైతే ఉన్నారో, సో మనం ఇక్కడ భోక్త అంటే ఇంకొకటి కూడా అర్థం తీసుకోవాలండి. భోక్తారం, మనం స్వీకరించేటటువంటిదంతా ఎవరని చెప్పారు ఇంతకుముందు మనకి? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. నువ్వు తీసుకునేటటువంటి ఆహారం అంతా నీ రూపంలో నువ్వు తీసుకుంటున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవంగా నీ లోపల ఎవరు తీసుకుంటున్నారు ఇదంతా? భోక్తారం. ఆ పరమాత్మ నీ లోపల ఉండి మొత్తం అన్నిటినీ స్వీకరిస్తున్నాడు. ఆయన భోక్త. యజ్ఞ తపసాం అని చెప్పి సర్వలోక మహేశ్వరం. ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు, శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఎవరిని శాసిస్తాడు? దేనికి శాసిస్తాడు ఆయన? సర్వలోక మహేశ్వరం. మొత్తం అన్ని లోకాల్ని కూడా శాసించగలిగినటువంటి వాడు, అన్ని లోకాల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి మహేశ్వరుడుగా, అమ్మో ఇన్ని లోకాల్ని పెట్టుకుని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు ఎంత భయంకరంగా భీకరంగా ఉంటాడండి ఆయన? నో 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 నో, ఆయనేం భయంకరంగా భీకరంగా ఏం ఉండడండి. సర్వభూతానాం సుహృదం. అన్ని ప్రాణులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. ఇప్పుడు భగవంతుణ్ణి ఒక స్నేహితుడిగా కొలిచేవాళ్ళు ఉంటారు, ఒక తండ్రిగా ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక మీరాబాయి లాంటి వాళ్ళైతే భర్తగా ఆరాధించారు. కొంతమంది భర్తగా ఆరాధించారు. ఆవిడ ఒకటే మాట అంది. ఆవిడ ఏమందంటే చంపడానికి కూడా ప్రయత్నం చేశారు ఆవిడని. ఆవిడ ఒకటే అంటుంది అనమాట, అరే మీరందరూ మీ భర్తల్ని భగవంతుడిగా పూజిస్తారు కదా, అవునా కదా? భార్యలందరూ భర్తని భగవంతుడిగా పూజిస్తారు. నేను భగవంతుడినే భర్త అనుకున్నా, తప్పేంటి అంది ఆవిడ. భగవంతుడే నా భర్త, తప్పేంటి? భర్తను భగవంతుడు అనుకోవడం కన్నా భగవంతుడినే భర్తగా స్వీకరిస్తే ఇంక అక్కడితో అయిపోయింది కదా. సుహృదం అంటే అందరికీ ఆయన చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాడు. అందరి యొక్క శ్రేయస్సుని కాంక్షించేటటువంటి వాడు, మంచి హృదయం కలిగినటువంటి వాడు ఆయన. నువ్వు ఏ రకంగా పిలిస్తే ఆ రకంగా పలికేటటువంటి వాడు. నువ్వు అన్నగా భావిస్తే అన్నగా పలుకుతాడు ఆయన, తండ్రిగా భావిస్తే తండ్రిగా పలుకుతాడు ఆయన, ఎలా కావాలంటే అలా పలుకుతాడు ఆయన. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా. ఈ విధంగా నన్ను ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడిగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవటం, భగవంతుణ్ణి అర్థం చేసుకోవటం అంటే ఏదో పైన నాకు తెలిసినటువంటి భక్తితోటి నేను హారతలు ఇచ్చేసి ఊదికడ్డీలు తిప్పేస్తే ఇది నా భక్తి, ఈయనే భగవంతుడు అని అనుకోవద్దండి. భగవంతుడు అనేటువంటిది ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడుగా మనం స్వీకరించాలి. ఇప్పుడు ఏంటంటే ఈయన ఎక్కడున్నాడు? ఇంత చేస్తే ఈయన ఎక్కడున్నాడు? నా లోపలే ఉన్నాడు. మన ప్రాబ్లం అంతా ఏంటంటే మనం లోపలికి తిరిగి చూసుకోవట్లా. ప్రపంచాన్ని ఏ రకంగా అయితే బయటికి తిరిగి చూస్తున్నామో భగవంతుడు కూడా బయట ఎక్కడ దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్నాం. ఆపేసేయండి, బయట వెతుకులాట ఆపేసి నా లోపలికి తిరిగి నా లోపలే చూసుకున్నప్పుడు నాగానే కనిపిస్తాడు ఆయన, నేనుగానే కనిపిస్తాడు ఆయన భగవంతుడు. అది అటువంటి వాడికి శాంతిం రుచ్ఛతి, శాంతిని పొందుతాడట. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. అథ షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. మీ పుస్తకాల్లో ఏమనుంది? ఆత్మ సంయమ యోగం అనేది ధ్యాన యోగం అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఎందుకనంటే ధ్యానం గురించి చెప్తారు కాబట్టి ధ్యానం యోగం అని కూడా అంటారు దీన్ని.
ఆత్మ సంయమయోగ. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానువాచ, భగవానుడు ఏమన్నాడట, కర్మఫలం అనాశ్రితః యః కార్యం కర్మ కరోతి. కర్మఫలాన్ని ఆశించకుండా ఎవరైతే కార్యం కర్మ చెయ్యవలసినటువంటి లేదా చెయ్యదగినటువంటి కర్మ ఎవరైతే చేస్తారో సహా సన్యాసీచ యోగీచ, అటువంటి వాడు ఎవరట, సన్యాసి యోగి కూడా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సన్యాసులు అంటే ఎవరు? కర్మఫలాన్ని విడిచిపెట్టి కర్మలు చేసేటటువంటి వాళ్ళు, ఫలాన్ని విడిచిపెట్టి నిష్కామంగా కర్మ చేసేటటువంటి వాళ్ళు సన్యాసులు. మరి యోగి అంటే ఎవరు? యోగి కూడా వాడే, యోగి కూడా సేమ్ క్వాలిటీ అన్నమాట. కర్మఫలాన్ని విడిచిపెట్టి కర్మలు చేసేటటువంటి వాడు. అంతే తప్ప నా నిరగ్ని నచ అక్రియ, నా నిరగ్ని నచ అక్రియ, రెండు లక్షణాలు చెప్పారు. అదే వీళ్ళు కాదు నాయన అని. మామూలుగా ఏంటంటే నిరగ్ని అక్రియ రెండు పదాలు వాడారు ఇక్కడ. నిరగ్ని అంటే ఏంటంటే మామూలుగా పూర్వకాలం ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత కూడా ఏం చేసేవాళ్ళంటే నిత్యాగ్నిహోత్రాలు, కర్మకాండలు ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకోసం? అదో కొంచెం లోపల ప్యూరిఫికేషన్ కోసం, ఇన్నర్ ప్యూరిఫికేషన్ అనేటువంటిది వస్తుంది, కొంచెం ఆత్మ శాంతి అనేటువంటిది లభిస్తుంది. దానికోసం చక్కగా భగవంతుడితో ఎక్కువ కాలం నేను స్పెండ్ చేయొచ్చు, మంచి స్వార్థం చింతన లేకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ అగ్ని కార్యం అనేటువంటిది చేసేవాళ్ళు. కాబట్టి సన్యాసం తీసుకున్నటువంటి వాడు ఎవరంటే, సన్యాసం దీంతోపాటు కర్మలంటే ఏంటి? ప్రతిరోజు చాలామంది ఇళ్లల్లో చేసుకునేటటువంటి నిత్య దేవతార్చనలు ఇటువంటివన్నీ అనమాట. చాలామంది అటువంటి కూడా కర్మకాండలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక పక్కన యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారు, ఈ నిత్య కర్మలు అనేటువంటివి ఇంట్లో పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎవరికి? గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ కూడా. సన్యాసం తీసుకున్నటువంటి వాడికి ఏం చేస్తారంటే, నాకు చేశారు కాబట్టి నాకు తెలిసి ఏం చేస్తారు, ముందు రోజు నుంచి ఏం చేస్తారంటే తెల్లవారుజామున సన్యాసం ఇచ్చేటటువంటి సమయంలో బ్రహ్మముహూర్తంలో ఇస్తారు. 4 గంటలకి 3:50 ఆ టైంకి బ్రహ్మముహూర్తంలో సన్యాసం ఇస్తారు. దానికి ముందు ఏం చేస్తారంటే 2 రోజుల ముందు నుంచి హోమాలు, యజ్ఞాలు, ఇవన్నీ అభిషేకాలు ఇవన్నీ చేయిస్తారు మన చేత. చేయించిన తర్వాత పితృదేవతలకి, అంటే అమ్మ వైపు 3 తరాల ముందు, నాన్న వైపు 3 తరాల ముందు వాళ్ళందరికీ కూడా తర్పణాలు ఇప్పించేస్తారు. ఇప్పించేసిన తర్వాత పిండ ప్రదానం చేయించాలి, వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయిస్తారు. చేయించిన తర్వాత ఆత్మపిండ ప్రదానం అంటారు. ఆత్మపిండ ప్రదానం అంటే నాకు నేనే పిండం పెట్టుకోవాలన్నమాట. ఎందుకని? 2 రీజన్స్. తర్వాత నాకు పెట్టడానికి ఎవడు ఉండడు, నాకు పెట్టేవాడు ఎవడు ఉండడు. ఎందుకని? నేను సన్యాసిని, ఐఎమ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంక నాకు భార్య లేదు, పిల్లలు లేరు, కాబట్టి నాకు పెట్టేవాడు ఎవడు ఉండడు. రెండోది ఏంటంటే ఆత్మపిండం పెట్టుకోవడంలో అర్థం ఏంటంటే ఇక్కడితోటి నువ్వు పెట్టేటటువంటి పిండాలన్నీ కూడా అయిపోయాయి, క్లోజ్. ఇంక నువ్వు ఎవరికి పెట్టక్కర్లా.
అమ్మ వైపు 3 తరాలకు పెట్టేశావు, నాన్న వైపు 3 తరాలకు పెట్టేశావు. కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి కూడా సన్యాసం స్వీకరించిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, అప్పటిదాకా బ్రహ్మచర్యంలోను గృహస్థంలోనూ ఉంటాం కదా, అప్పుడు పిలక ఉంటుందన్నమాట. ఆ పిలకని పట్టుకుని కట్ చేసేస్తారు. పిలక కట్ చేస్తారు. చేసిన తర్వాత జంధ్యం ఉంటుంది కదా, ఆ జంధ్యాన్ని పట్టుకుని కట్ చేసేస్తారు. ఈ రెండు ఎవరి లక్షణం? గృహస్థ లక్షణాలు. సో ఒక ఇంట్లో ఒక అగ్నికార్యం చేయాలన్నా, నిత్యాగ్నిహోత్రాలు చేయాలన్నా, లేకపోతే నిత్యం చేసేటటువంటి నిత్య పూజలు, నైమిత్తిక పూజలు ఇటువంటివన్నీ చేయాలన్నా, నిత్య దేవతార్చనలు ఇంట్లో చేయాలన్నా, లేదా ఎటువంటి శ్రాద్ధ కర్మలు కానీ ఇటువంటి పితృదేవతలకు అర్పించేటటువంటి కర్మలు చేయాలన్నా, యజ్ఞయాగాదులు చేయాలన్నా, వీటన్నిటికీ ఉండవలసిందేంటి? నువ్వు గృహస్థువై ఉండాలి, నీకు ఉపనయనమై ఉండాలి, నీకు జంధ్యం ఉండాలి, నువ్వు నిత్యం ఉదయం సాయంత్రము సంధ్యవార్చేటటువంటి వాడి అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇవన్నీ చేయడానికి అర్హుడు. కాబట్టి దానికి సింబల్గా ఓ జంధ్యం ఉంటుందో పిలక ఉంటుంది, దానికి ఒక పద్ధతి అంతా ఉంది. అవన్నీ ఆచరించేటటువంటి వాళ్ళు, నియమనిష్టలతో ఆచరించేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు చక్కగా. అయితే ఏమిటి, సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు ఇటువంటివన్నీ కూడా ఇంకా చేయవలసినటువంటి అవసరం లేదు, నిత్యాగ్నిహోత్రాలు చేయడం అక్కర్లేదు. కాబట్టి నా నిరగ్ని ఇక్కడేమన్నారు? అంతే తప్ప ఇక్కడ సన్యాసి అంటే ఎవరట? కేవలం ఈ అగ్నిహోత్రాలన్నీ ఆపేసినంత మాత్రాన, చేసేటటువంటివన్నీ పూజలన్నీ కూడా ఆపేసినంత మాత్రాన అటువంటి వాడు సన్యాసి అని అనుకుంటున్నావేమో. అటువంటి సన్యాసం తీసుకుందే నేను, అది సన్యాసం అని అనుకుంటున్నావేమో. అది కాదురా నాయన. అసలు సన్యాసి అంటే ఎవరంటే, వాడు సంసారంలో ఉన్నప్పటికీ, అతను పిలవబెట్టుకున్నప్పటికీ, జంధ్యం వేసుకున్నప్పటికీ కూడా ఎవరైతే ఫలాన్ని విడిచిపెట్టి కర్మలను ఆచరించాడో సహ సన్యాసి. సన్యాసము అంటే అర్థం ఏంటండి? సమ్యక్ న్యాసం. న్యాసం అంటే విడిచిపెట్టడం. సమ్యక్ న్యాసం పూర్తిగా విడిచిపెట్టేయటం, అన్నిటినీ విడిచిపెట్టేయటం. అన్నిటినీ విడిచిపెట్టేయటం అంటే భార్యా పిల్లల్ని అన్నిటినీ విడిచిపెట్టా, కర్మకాండాలు చేయటం విడిచిపెట్టేశాను, అన్నీ విడిచిపెట్టేశాను, కానీ ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో బాపుకోవాలనే కోరికలు ఇంకా లోపల ఉన్నాయనుకోండి, అదేం సన్యాసం? అది కేవలం పైకి వేషధారణ మాత్రమే అవుతుంది. కాబట్టి నిష్కామంగా ఫలితాన్ని ఆశించకుండా ఒకటి, ఫలితాన్ని ఊహించకుండా ఒకటి. నేను అనుకున్నటువంటి ఫలితమే రావాలి అని ఎప్పుడు కూడా ఆశించద్దు. నువ్వు అనుకున్న ఫలం రానువచ్చు, రాకపోనువచ్చు. ఇంకొక ఘోరం ఏంటంటే, నువ్వు అనుకున్న దానికంటే వ్యతిరేకమైనటువంటి ఫలం కూడా రావచ్చు ఒక్కొక్కసారి. అన్నిటినీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అటువంటి వాడు సన్యాసి కానీ, అటువంటి వాడు యోగి కానీ ఊరికి ఏదో సన్యాసి బట్టలు వేసేసుకుని ఈ జన్యం పిలక అన్ని తీసేసి నేను సన్యాసిని అని చెప్పి ఆత్మ విధానందా అని పేరు పెట్టేసుకున్నంత మాత్రాన యు ఆర్ నాట్ సన్యాసి. పేర్లు పెట్టుకోవడం ఏముందండి, 2 నిమిషాలు. చాలామంది ఉంటారు, విద్వత్ సన్యాసం అని ఉంటుందండి. సన్యాసంలో అనేకం ఉంటాయి, దాదాపు ఒక 5-6 రకాల సన్యాసాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే విద్వత్ సన్యాసం అని ఉంటుందన్నమాట. ఆ విద్వత్ సన్యాసం ఏంటంటే ఎవరు ఇవ్వక్కర్లా, వాళ్ళకి ఏ గురువులు అక్కర్లా, వాళ్ళకి వాళ్లే చక్కగా ఒక నదిలో ఒకసారి మునిగి డుంగని పైకి లేచి సన్యస్తోహమ్మయ్యా 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 3 సార్లు చెప్పి అయిపోయింది సన్యాసం. నేను 3 సార్లు నేను సన్యస్తమ్మయ్యా సన్యస్తోహమ్మయ్యా అంటే అయిపోయింది, సన్యాసం తీసేసుకున్నట్టేనట అనేసి వాళ్ళకి వాళ్ళే బట్టలు మార్చేసుకుంటారు. ఏదో ముస్లిమ్స్ 3 సార్లు తలాక్ చెప్పినట్టు. సన్యస్తోహం అంటే అయిపోయింది. అంత ఈజీనా అది? అలా తీసుకునేటటువంటి అది ఉంది, ఆ సిస్టమ్ ఉంది. కానీ ఆ పరిపక్వత ఉన్నటువంటి వాళ్ళు గురువు దొరకనటువంటి రోజున అయ్యో నా మనసు మళ్ళా చేంజ్ అయిపోతుందేమో, మారిపోతుందేమో అనేటటువంటి భయంతో కొంతమంది అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా ఆ విధంగా సన్యాసాన్ని స్వీకరిస్తారు. అంతే తప్ప అలా వదిలేసినంత మాత్రాన సన్యాసం కాదండి. అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తోంది. ఇప్పుడు నేను యుద్ధం మానేసినంత మాత్రాన నువ్వు సన్యాసివి కాదు. మళ్ళా యుద్ధం దగ్గరికి వద్దాం ఒకసారి. అర్జునుడికి చెప్తుంది అదే కదా, నువ్వు యుద్ధం మానేసినంత మాత్రాన నువ్వు సన్యాసి అయిపోతాను అనుకుంటున్నావేమో, నువ్వు యోగి అయిపోతావు అనుకుంటున్నావేమో. ఆహాహా, నువ్వు యుద్ధం చేయి. ఏం చేయాలి? యుద్ధం చేస్తూ కర్మఫలాన్ని విడిచిపెట్టేసే, నువ్వు కూడా సన్యాసివే, నువ్వు కూడా యోగి అయిపోతావు అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి.
యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. పాండవ, ఓ అర్జున, యం సన్యాసమితి ప్రాహుః తం యోగం విద్ధి. దేన్నైతే సన్యాసం అంటారో అదే యోగం అని సంగతి తెలుసుకో. అసన్యస్త సంకల్ప కశ్చన యోగి న భవతి. కాబట్టి సన్యాసమే యోగం కూడా. సన్యసించడం అంటే యోగాన్ని ఆచరించడం అనే అర్థం. ఇంతకీ యోగం అంటే ఏంటి? దానికి ఇక్కడ ఇచ్చారు చూడండి డెఫినేషన్. అసన్యస్త సంకల్ప, సంకల్పాలను విడిచిపెట్టకుండా ఎవరు కూడా యోగి నభవతి, యోగి కాలేడు. కాబట్టి యోగి అయినటువంటి వాడు చెయ్యాల్సిందేంటి? సంకల్పాలని వదిలిపెట్టాలి, సంకల్పాన్ని విడిచిపెట్టగలగాలి. సంకల్పము అంటే ఏంటి? ఆలోచనలు, నా లోపల వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి కోరికల రూపంలో వచ్చేటటువంటి ఆలోచనలు, స్వార్థ చింతనతో వచ్చేటటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి నా లోపల. సంస్కారపూరితమైనటువంటి ఆలోచనలు, త్రిగుణాత్మకమైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ ఏవైతే ఉన్నాయో సన్యస్త, వదిలిపెట్టగలగాలి. కాబట్టి సన్యాసము అంటే వదిలిపెట్టడము అన్నారు. దేన్ని వదిలిపెట్టాలయ్యా? అసలైనటువంటి వదిలిపెట్టాలి. లేకపోతే ఎంతవరకు నేను సన్యాసిని అంటే ఏదో స్టేజ్ మీద వేషం వేసుకున్నంత సన్యాసం ఇదంతా, లేకపోతే వేషధారణ అయిపోతుంది ఇదంతా. కాబట్టి యోగం అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ యోగం ఆచరిస్తున్నావు నువ్వు, ఏ యోగమైనా ఆచరించు, ప్రతి యోగం ద్వారా నువ్వు తెలియవలసినటువంటిది ఏంటంటే నీ సంకల్పాల్ని నువ్వు సన్యసించాలి. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే ఏమన్నారు? చిత్తవృత్తి. లోపల చిత్తంలో ఉండేటటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తుల్ని నిరోధించటము, ఆపివేయగలగటము. చిత్తవృత్తులు అంటే ఏంటండి? మనసులో కలిగేటటువంటివి ఏంటి? సంకల్పాలు, నిరంతరం జనించేటటువంటి ఆలోచనలు. ఒక ఆలోచన మొదలైతే దాని నుంచి జనించేటటువంటి ఆలోచనల పరంపర ఏదైతే ఉందో దాన్ని నువ్వు సన్యసించగలగాలి. అలా సన్యసించినటువంటి వాడు యోగి అని చెప్తూ, తర్వాత చూడండి యోగంలో ఏం చేయాలి? యోగం అంటే ఇదే అని చెప్పారు. మరి యోగంలో ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగం ఆరురుక్షోః మునేః కర్మ కారణం ఉచ్యతే. ఎవరైతే యోగం ఆరురుక్షోః, యోగాన్ని అధిరోహించాలనుకునేవాళ్ళు. యోగాన్ని అధిరోహించడం ఏంటండి? యోగాన్ని అధిరోహించడం అంటే ఏంటి? అధిరోహించడం అంటే ఏంటి చెప్పండి అసలు? మామూలుగా పైకి ఎక్కడం అధిరోహించడం అంటారు. వేదికని అధిరోహించండి అంటారు. అంటే వేదిక మీదకి రండి, పైకి ఎక్కడం అనమాట. అధిరోహించడం అంటే పైకి వెళ్ళటం. ఇక్కడ
యోగాన్ని అధిరోహించడం అంటున్నారు. యోగాన్ని అధిరోహించడం అంటే ఏంటి? దాని మీద పైకెక్కటం. ఇప్పుడు నేను చైర్ని అధిరోహించా, ఈ కుర్చీని అధిరోహించినందువల్ల జరిగింది ఏంటంటే, నేను దేన్నైతే అధిరోహించానో అది కనుక తీసేస్తే ఏమవుతుంది? డామ్మని కింద పడతా కదా. అధిరోహించడం అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ఆధారం లభించింది. ఏమిటి ఆధారం? ఈ వీల్ చైర్ ఏదో పెట్టారు ఇక్కడ, రివాల్వింగ్ చైర్ లాంటిది ఒకటి పెట్టారు. అయ్యా ఈ 108 రోజులు దీని మీద కూర్చోండి మీరు అని చెప్పారు నాకు. సరే సార్ కూర్చుంటా అని చెప్పా. బాగుంది, ఈ కుర్చీ నాకు ఇప్పుడు ఆధారం. ఈ కుర్చీ తీసేశారనుకోండి, నేను కూర్చునేటప్పుడు వెనక నుంచి ఎవడన్నా లాగాడు అనుకోండి, కింద డామ్మని పడతా నేను. ఇది నాకు ఆధారం. మీ అందరికీ మీ కుర్చీ మీకు ఆధారం. దాన్ని అధిరోహించారు మీరు ఇప్పుడంతా కూడా. ఇక్కడ కూడా ఏమంటారు? నీకు ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలి. ఏమిటి ఆధారం? యోగం. నీ జీవితాంతం నీకు ఒక ఆధారం అనేటువంటిది ఉండాలి. దాన్ని అధిరోహించాలి, నువ్వు దాని మీద ఎక్కువ ఉండాలి. ఏ విధంగా గుర్రపు స్వారీ చేసేటటువంటి వాడు గుర్రాన్ని అధిరోహిస్తాడో, వాహనాన్ని నడిపేటటువంటి వాడు వాహనాన్ని అధిరోహిస్తాడో, ప్రయాణించినంతకాలం ఆ గుర్రం అతనికి ఆధారంగా ఉంటుంది, ప్రయాణించినంతకాలం ఆ కారో బస్సో అతనికి ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆధారం అనేటువంటిది పెట్టుకో. ఎప్పుడు నువ్వేం చేయాలి? యోగాన్ని అధిరోహించు అని చెప్తున్నారు. 6 వృక్షోహో మునేహే. అలా అధిరోహించాలి అనేటటువంటి వాడికి దానికి ఒక మంచి సహాయకారి ఒకటి ఉంది. ఏమిటది? కర్మ కారణం ఉచ్యతే. పొరపాటును కూడా కర్మలను వదిలేయద్దయ్యా. కర్మల్ని పట్టుకో, కర్మలను వదిలేయద్దు. అంటే ఏంటి? కర్మ ఫలాలను వదిలే కానీ కర్మలను వదిలేయద్దు. అర్థమైందా? ఈ లాజిక్ ఒకటి అర్థం చేసుకోండి. కర్మల్ని పొరపాటును కూడా వదలొద్దు, కర్మ ఫలాలను వదిలేసేయండి. ఇప్పుడు నీకు ఏది సహాయకారిగా ఉంటుంది? యోగం. ఏ యోగము? కర్మ గురించి చెప్తున్నారు కాబట్టి ఏ యోగం నీకు సహాయకారిగా ఉంటుంది? కర్మయోగము. ఎందుకని ఇక్కడ చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, నెమ్మదిగా మనల్ని కర్మలోంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ దాకా మనకి చెప్పినటువంటిది ఏంటి? ఇప్పుడు దాకా ఈ 5 అధ్యాయాల్లో ఇక్కడ ప్రారంభంలో కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, కర్మని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, నువ్వు చేసేటటువంటి కర్మల్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఉత్తమమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటి చెప్తున్నారు. ఇక్కడేంటి ఉపయోగించుకోవటం అంటే ఏంటి? కర్మ పట్ల నీకు ఉండవలసినటువంటి దృక్పథం. ఏ దృష్టితో నువ్వు చూస్తున్నావు? కాబట్టి నువ్వు చూసేటటువంటి విధానాన్ని మార్చుకో, అంతే. ఇంక చెయ్యాల్సిందేం లేదు. నీ విధానాన్ని మార్చుకుని చక్కగా నువ్వు కర్మని కనుక ఆచరిస్తే నువ్వు చేసినటువంటి కర్మే నీకు యోగం కింద మారిపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ కర్మని అనేటువంటిది చేస్తూ ఆ కర్మని యోగంగా మార్చుకుని ఆ యోగాన్ని అధిరోహించవయ్యా చక్కగా. 6 వృక్షోహ మునేహే. అటువంటి ముని అయినటువంటి వాడు, అటువంటి యోగారూఢుడైనటువంటి వాడికి, యోగాన్ని అధిరోహించినటువంటి వాడికి అప్పుడే ఉండాలి చేతిలో శమః కారణముచ్యతే. శమః అంటే ఏంటి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, సమాధాన, తితిక్ష, ఇవన్నీ ఏంటంటే శమాధిషట్క సంపత్తి అంటారనమాట. 7 రకాలైనటువంటి సంపదలు ఇవన్నీ. షట్క సంపత్తి 6 రకాలైనటువంటి సంపదలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ 6 రకాలైనటువంటి సంపత్తిలో ఒక యోగి అయినటువంటి వాడికి, ఒక సాధకుడైనటువంటి వాడికి మొట్టమొదట ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నమాట ఇవి. దాంట్లో ముందే ఉండాలి శమం. ఈ శమం అనేటువంటిది యోగాన్ని అధిరోహించినటువంటి వాడికి ఉపయోగపడుతుంది. ఆత్మనిగ్రహం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి కర్మయోగాన్ని ఆచరిస్తూ కర్మయోగాన్ని అధిరోహించి దాంట్లో శమం అనేటువంటి దాన్ని, శమించడం అనేటువంటి దాన్ని అంటే శాంతంగా ఉండటం. మనస్సు ఎప్పుడైతే శాంతంగా ఉంటుందో శమించినటువంటి స్థితిలో ఉంటుందన్నమాట. ఆ శమాన్ని ఆధారంగా చేసుకొని చక్కగా యోగం మీద నిలబడి యోగాన్ని ఆచరించు. తర్వాత ఏం చేయాలి? ఇంతేనా? ఇంకా ఏమైనా చేయాలా? తర్వాత చెప్తున్నారు చూడండి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడి నుంచి ఆర్డర్స్ అన్నమాట. ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయి అని ఒక్కొక్కటి సూచనలు చేసుకుంటూ వెళ్తున్నారు, ఆర్డర్స్ ఇస్తూ పోతున్నారు అనమాట. యదా హినేంద్రియార్థేషు
న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే యదా హినేంద్రియార్థేషు ఇంద్రియార్థేషు ధే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. అసలు యోగారూఢుడు అని ఇంతకుముందు అనేశారు కానీ ఎవరిని యోగారూఢుడు అంటారు? ఎవరు యోగాన్ని ఆచరిస్తున్నాడు అని అంటారు? అతనికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏమిటి? యదా ఇంద్రియ అర్థేషు కర్మసు న అనుషజ్యతే. ఎప్పుడైతే ఇంద్రియార్థేషు, ఇంద్రియార్థాలు అంటే ఏంటి చూడండి, ఇదంతా ఇంతకుముందు చెప్పిందే. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఈ టాపిక్ అంతా పూర్తి చేయాలి, అందుకోసమని మళ్ళీ 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 చెప్తున్నారు. ఇంద్రియార్థాలు అంటే ఏంటి? ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు మర్చిపోవద్దండి ఈ 5 కూడా. ఏమిటా ఇంద్రియార్థాలు? జ్ఞానేంద్రియాల యొక్క అర్థాలు ఏమేంటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి ఇంద్రియార్థాలు అని అన్నారు కదా. ఎప్పుడైతే ఇంద్రియార్థాలతోటి, అదేవిధంగా కర్మసు, ఆ ఇంద్రియార్థాల కోసం మనం చేసేటటువంటిది ఏంటి? కర్మ. ఇంద్రియాలేమో ఇంద్రియార్థాలని కోరుకుంటున్నాయి, ఇంద్రియార్థాల కోసం నేనేం చేస్తున్నాను? కర్మలను ఆచరిస్తున్నాను. కాబట్టి ఇంద్రియార్థాలని, వాటి కోసం చేసేటటువంటి కర్మలతోటి ఎవరైతే తగులుకోకుండా ఉంటాడో న అనుషజ్యతే, సర్వసంకల్ప సన్యాసి, అన్ని సంకల్పాలని విడిచిపెట్టేసినటువంటి వాడు, సహా తదా యోగ ఆరూఢ ఉచ్యతే, అటువంటి వాడు యోగారూఢుడు అని చెప్పి వాస్తవంగా ఇక్కడ ఈ కర్మకి సంబంధించినటువంటి టాపిక్ అంతా కూడా ఇక్కడతోటి కంప్లీట్ చేసేశారు. ఇక్కడ కర్మ, కర్మ యోగము, యోగము 3 పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కర్మ, కర్మ యోగము, యోగము. అర్థమైంది కదా? మధ్యలో కర్మయోగం ఉంది, ముందు కర్మ ఉంది, తర్వాత యోగం ఉంది. కాబట్టి కర్మని కర్మయోగంగా మార్చుకోవటం, కర్మయోగాన్ని యోగం కింద మార్చుకోవటం, దిస్ ఈజ్ టెక్నిక్. చేసేటటువంటి కర్మనే కర్మయోగం కింద మార్చుకోండి. ఆ కర్మయోగాన్నే యోగము అంటే మోక్షం పొందడం కోసం చేసేటటువంటి ప్రయత్నమే యోగము అన్న సంగతిని గుర్తించండి. ఇప్పటిదాకా చేసినటువంటి ఈ చర్చ అంతా కూడా సంక్షిప్తంగా చెప్పుకుంటే ఇది యోగారూఢత్వ స్థితి అని చెప్పి, తర్వాత ఇప్పుడు అసలైనటువంటి 6వ అధ్యాయం టాపిక్లోకి ఇప్పుడు వస్తున్నారు చూడండి.